ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. గోపీకృష్ణ డిజిటల్ న్యూస్ ప్రసార మాధ్యమం ద్వారా శ్రీ గురు చరిత్ర ప్రవచన కార్యక్రమానికి అందరికీ శుభస్వాగతం. దత్తాత్రేయాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిహరం వందే ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు. ధ్యానమూలం గురోర్ముక్తి, ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోః పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృప. శ్రీపాదుల వారు చంద్రసేనుడి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారు. అంబిక వింటున్నది, మనం కూడా విందాం. శివపూజ మహిమ ఏమిటో చెప్తున్నారు ఆయన. మణిభద్రుడు కైలాసం నుంచి వచ్చాడు, చంద్రసేనుడికి చింతామణిని ఇచ్చాడు. మిత్రమా, నేను శివకింకరుణ్ణి, నువ్వు శివకింకరుడివే. ఏమిటండి కింకరత్వం అంటే? కిమపి కరోతి ఇది కింకర, కిం అపి కరోతి ఇది కింకర. యజమాని ఏం చెప్పినా కూడా చేస్తాడు. కిం అపి ఏదైనా సరే, కరోతి చేస్తాడు. చెప్పేవాడు యజమాని, అలా చేసేవాడు సేవకుడు. నిజమైన సేవకుడు యజమాని యొక్క ఆజ్ఞను శిరసావహిస్తాడు. ఎవరిక్కడ యజమాని? పరమేశ్వరుడు. శివ, సదాశివ, సాంబశివ, సయేవ ప్రభు. ఆయన ప్రభు, ఆయనే యజమాని, ఆయన సూత్రధారి. ఆయన చెప్పినట్టు చేయాలి. మనం అందరం పాత్రధారులమే. అదే అన్నాడు మణిభద్రుడు. నేను కైలాసంలో స్వామివారిని సేవిస్తూ ఉంటాను, నువ్వు భూలోకంలో ఉండి స్వామివారిని సేవిస్తున్నావు, మన ఇద్దరు మిత్రులమయ్యా అన్నాడు. తథాస్తు, అతీవ ఆనంద విషయ. చాలా సంతోషం, చాలా ఆనందకరమైన విషయం చెప్పావయ్యా నువ్వు అన్నాడు చంద్రసేనుడు. కలియుగంలో కలి దోషాలు ఆవరించేటప్పటికీ దేవతలకు మానవులకు సంబంధాలు, సత్సంబంధాలు తెగిపోయాయి. దేవతలు మనకు కనిపించట్లేదు, కానీ మనల్ని వాడు గమనిస్తుంటారు. అంతకుముందు యుగాల్లో, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం, ఆ యుగాల్లో దేవతలు మానవులకు సత్సంబంధాలు ఉండేవి. వాడు ఇక్కడికి వస్తుండేవాళ్ళు, వీళ్ళు వాళ్ళు ఆహ్వానించినప్పుడు వెళుతుండేవాళ్ళు, అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తుండేవాళ్ళు. ద్వాపరయుగంలో చూడండి, అర్జునుడు ఎన్నిసార్లు వెళ్ళాడు దేవలోకానికి. మరి త్రేతాయుగంలో దశరథుడు ఎన్నిసార్లు వెళ్ళాడు? కృతయుగంలో చెప్పవలసిన పనే లేదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు. మహేంద్ర ఆగచ్చ అంటే వచ్చేసేవట ఇంద్రుడు. కిం వాంఛసి, ఏం కావాలయ్యా నీకు? అలా సత్సంబంధాలు ఉండేవి. అదే భగవద్గీతలో చెప్తారు స్వామి కర్మయోగంలో. దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమాప్స్యత. కర్మయోగంలో ఈ శ్లోకం చూడండి, చాలా ముఖ్యమైన శ్లోకం. దేవతలకు మానవులకు ఎలాంటి సన్నిహిత సంబంధం ఉంటుందో, ఉండాలో చెప్పారు భగవద్గీతలో. భగవద్గీత విజ్ఞాన సర్వస్వం. ఎంత అద్భుతంగా గీతా ప్రచారం చేస్తున్నారని మహానుభావులు.
ఆ మహానుభావులకు ఎన్నిసార్లు నమస్కారం చేసినా తక్కువే. గణపతి సత్యనారాయణ స్వామి వారు విదేశాల్లో కొన్ని వేల మంది చేత భగవద్గీత పారాయణ చేస్తున్నారు. పుస్తకం చూడవలసిన పని లేదు, అలా అలవోకగా 701 శ్లోకాలు చెప్పేస్తున్నారు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి గణపతి సత్యానంద స్వామి వారి ఆశ్రమాల్లో గీతా పఠనం దైనందిన కృత్యం. ప్రతిరోజు గీతను అధ్యయనం చేయవలసిందే, రోజు గీతా పఠనం చేయవలసిందే. అది దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతం సౌరాష్ట్ర ప్రాంతం అంటే గుజరాత్ ఇలాంటి ప్రాంతాల్లో అక్కడ పాఠ్య ప్రణాళికలో భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా రూపొందించారు. విదేశాల్లో కొన్ని విశ్వవిద్యాలయాల్లో భగవద్గీత పాఠ్యాంశ గ్రంథంగా ఉంది. అది సౌభాగ్యం అంటే. ఇప్పటి వరకు ఉన్నటువంటి సంస్కృత భాష వైభవాన్ని, మాతృభాష తెలుగు వైభవాన్ని పక్కకు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అది దౌర్భాగ్యం. అందుచేత ఎప్పుడైనా సరే సంస్కరించే భాష సంస్కృతం. మనస్సులను సంస్కరిస్తుంది, మనుషులను సంస్కరిస్తుంది, భాషలను సంస్కరిస్తుంది, మాటను సంస్కరిస్తుంది, ప్రవర్తన సంస్కరిస్తుంది. అన్నిటినీ సంస్కరించేది కనుకనే సంస్కృత భాష. దేవభాష, అమర భాష, గీర్వాణ భాష, సంజీవనీ భాష. అన్ని భాషలకు తల్లి. భాషలన్నిటికీ దైవ మాతృభాష అది. మిగతా భాషలన్నీ పుత్రికలు. గీర్వాణ భాష మాతృభాష. అదే అందుకే స్వామి ఏం చెప్పారు, సంస్కృతంలో ఉంది కనుక ఆ శ్లోకాన్ని మనం కొంచెం వివరంగా చెప్పుకోవాలి. దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. అర్జునుడితో చెప్తారు స్వామి. దేవతలు మానవులు మిత్రులు లాంటి వాళ్ళు అయ్యా. దేవతలు ఎవరో కాదు, ఎక్కడో ఉన్నవాడు అనుకుంటున్నావా? వాళ్ళు పిలిస్తే పలుకుతారు, వస్తారు, మనకు సహాయం చేస్తారు. దేవతలు మానవులకు సహాయం చేయాలి, మానవులు దేవతలకు సహాయం చేయాలి. పరస్పరం భావయంతః, ఒకరినొకరు గౌరవించుకోవాలి. శ్రేయః పరమాప్స్యథ, అప్పుడే ఉభయతారకం. మానవుల వల్ల వాళ్ళు శ్రేయస్సు పొందుతారు, దేవతల వల్ల మానవులు శ్రేయస్సు పొందుతారు. ఎలా? దేవాన్ భావయత దేనా తే దేవా భావయంతు వః. దేవతలను మీరు గౌరవించండి మానవులు, అప్పుడు మానవులను దేవతలు సంస్కరిస్తారు. ఆ గౌరవానికి తగినటువంటి అనుగ్రహాన్ని కల్పిస్తారు. దేవాన్ భావయుత అనేన తే దేవా భావయంతు వః. దేవతలు వీళ్ళని గౌరవిస్తారు, అనుగ్రహిస్తారు. ఏ విధంగా? సకాల వర్షాలతో సస్య సంపన్నత్వాన్ని కలిగిస్తారు, బుద్ధి వికాసాన్ని కల్పిస్తారు మానవులకు. అలా అనుగ్రహిస్తారు. నా దేవా దండమాదాయ రక్షంతి పశుబాలవత్తు ఎంతు రక్షితుమిచ్చంతి బుద్ధ్యాతం సంవిభజంతి బుద్ధ్యా సంవిభజంతి తం. నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్ ఎంతు రక్షితుమిచ్చంతి బుద్ధ్యా సంవిభజంతి తం. దేవతలు మానవులను అనుగ్రహించాలంటే, వాడు రక్షించాలంటే పశుపాలకుడిలాగా ఒక కట్టు పట్టుకుని లేదా ఒక కర్ర పట్టుకుని వీడి చుట్టూ తిరగక్కర్లా. పశువులను రక్షించినట్టు పశుపాలకుడిలాగా. నా దేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్తు. దేవతలు దండం తీసుకుని పశుపాలకుడిలాగా రక్షించాలా? ఎందుకు? అక్కర్లా. మరేం చేస్తారు? అలా రక్షిస్తారు. ఎంతు రక్షితుమిచ్చంతి, ఎవరిని వాడు రక్షించాలనుకుంటారో వాళ్ళను ఏం చేస్తారు? బుద్ధ్యా సంవిభజంతి తం వాణ్ణి
ఆ వ్యక్తిని బుద్ధ్యా, అతనికి బుద్ధి వికాసం కల్పించి, సద్బుద్ధి కల్పించి వాడిని సమాజంలో ఉన్నత స్థానానికి వచ్చేటట్టుగా చేస్తారు వాళ్ళు. అది వాళ్ళ రక్షణ. అదే చెప్పారు. హోమాలు చేయడం ద్వారా, యజ్ఞాలు చేయడం ద్వారా, యాగాలు చేయడం ద్వారా దేవతలకు ఆహారాన్ని ఇవ్వండి మీరు మానవులు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీకు కావాల్సిన సకల సౌఖ్యాలు వాళ్ళు ఇస్తారు, ధనధాన్య సంపదలను ఇస్తారు వాళ్ళు. అలాగే ఈయన తను శివపూజ చేస్తున్నాడు, అభిషేకాలు చేస్తున్నాడు, ప్రజలు చేయిస్తున్నాడు, అలా ఐశ్వర్యం పొందుతున్నాడు. అద్భుతమైన ఐశ్వర్యం వచ్చింది. ఐశ్వర్యం ఏమిటి? ఈశ్వరస్య ఇదం ఐశ్వర్యం, ఈశ్వరస్య ఇదం ఐశ్వర్యం. ఈశ్వరుడికి సంబంధించిందే ఐశ్వర్యం. విభూతిర్భూతిర్ ఐశ్వర్యం అణిమాదికం అష్టథ. విభూతి అంటేనే ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు, పరమశివుడు. అలా ఆయన ధనధాన్య సంపదలను వృద్ధి చేశాడు. అక్కడ ప్రజలందరూ ధనధాన్య సంపదలతో వృద్ధి పొందారు. నిత్య శివపూజా ధురంధరులయ్యారు. ఇది తెలుసుకుని చుట్టుపక్కల ఉన్న రాజులందరికీ అసూయాగ్రస్తులయ్యారు. ఒక వ్యక్తి సమాజంలో ఒక ఉన్నత స్థానం పొందితే కష్టపడే వచ్చాడు. ఎంత సాధన చేస్తే ఒక ఉన్నత స్థితికి వస్తారండి. మహానుభావులు ఎంత అమృతోపమైన ప్రవచనాలు చెప్తుంటారండి. సరస్వతి పుత్రులు, సరస్వతి కటాక్షం లభించిన వాళ్ళు, దైవదత్తమైన అనుగ్రహం. మాటల చేత మాన్యులైపోతున్నారు వాళ్ళు. మంచి మాటలు చెప్తున్నారు, మాటల ద్వారా సంస్కరిస్తున్నారు అందరినీ. సనాతన ధర్మ పునరుద్ధరణ చేస్తున్నారు. దైవం మనుష్య రూపేణ. అలాంటి మహానుభావులకు నమస్కారం చేయాలి. అలా అలాంటి ఒక సంస్కారం కలిగించాడు అందరిలో. ఇది చూసేటప్పటికి కొంతమందికి అసూయ కలిగింది. అసూయ ఆసురీ లక్షణం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. మాత్సర్యం అంటే అసూయ. అసూయ గుణేషు దోషావిష్కరణం. తెలుగులో చుప్పనాతితనం అంటారు. చుప్పనాతితనం శూర్పణకు జ్ఞాపకం వస్తుంటుంది. తనకు లేదని బాధపడదు, వాడికి ఉన్నదని బాధపడతాడట. అది ఆ చుప్పనాతనం. అసూయ గుణేషు దోషావిష్కరణం. అవతల చెడ్డగుణాలు ఏమీ లేవు, అన్నీ మంచి గుణాలే. అయినా ఆ మంచి గుణాల్లో దోషాన్ని వెతుకుతాడట. అసలు ఉంటే కదా దోషం. అది అసూయ. ఈ రాజులు ఏం చేశారు? సరిహద్దు రాజులు, మిగతా రాజ్యాల వాళ్ళు ఎలాగైనా సరే ఈ చంద్రసేనుడు సంహరించాలి, జయించాలి. సిరి సంపదలతో తొలతూగుతున్నటువంటి అవంతికా సామ్రాజ్యాన్ని మనం కైవసం చేసుకోవాలి. ఎంత ధనం, ఎంత ధాన్యం, నవరత్నాలు, అష్టసిద్ధులు, నవనిధులు, అష్టసిద్ధులు తొలతూగుతున్నాయి అనుకున్నారట. వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు, యుద్ధానికి సిద్ధమయ్యారు. 4 పక్కల రాజ్యానికి 4 చివర సరిహద్దులు, అన్ని సరిహద్దులోనూ వాళ్ళు సైన్యాన్ని ఉంచేసి ఇతను యుద్ధానికి సిద్ధమయ్యే అవకాశాన్ని కలిగించకుండా ఒక్కసారిగా దండయాత్ర చేయాలని అందరూ నిర్ణయించుకున్నారు. ఏ గూటి పక్షులు ఆ గూటి చేరికి గూటికి చేరతాయన్నట్టు వాళ్ళందరూ ఒక వర్గం ఉంటుంటారు. కొంతమంది వాళ్ళందరూ ఒక చోట పోగొత్తారు. అలా వాళ్ళు వచ్చేసారు. కపటంతో ఇతన్ని జయించాలి. ఇతని దగ్గర చింతామణి ఉంది. పరమేశ్వరుడు అనుగ్రహించాట చింతామణిని. ఆ చింతామణిని చేజిక్కించుకోవాలి. ఇదేమి గమనించట్లేదు చంద్రసేనుడు. అది ప్రాతకాలం, బ్రాహ్మీ ముహూర్తంలో లేచాడు. స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసుకున్నాడు. దీపారాధన చేశాడు. హోమం ప్రారంభించాడు. మృత్యుంజయ హోమం చేస్తున్నాడు.
మృత్యుంజయ హోమం చేసిన వాడికి అకాల మరణాలు అపమృత్యు దోషాలు ఉండవు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఎవరండి త్రియంబకుడు? అంబక, అంబకాడ నేత్రం, అంబక త్రియంబక, 3 నేత్రాలు కలిగినవాడు, సూర్యాగ్నిలోచనుడు పరమేశ్వరుడు. యజామహే, ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, సేవిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఆయన అనుగ్రహించే విభూతి ఎటువంటిది? అష్టసిద్ధులు కలిగినటువంటిది. శరీరానికి పుష్టిని, శక్తిని ఇచ్చేటటువంటిది. శరీరంలో ఉన్న షట్చక్రాలను శక్తిమంతాలు చేసేది, అది విభూతి. సుగంధిం పుష్టివర్ధనం. అలాంటి విభూతిని ధరిస్తూ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓ స్వామి త్ర్యంబకేశ్వర, నేను విభూతి ధరించాను, నిన్ను స్మరిస్తున్నాను. ఉర్వారుకం ఇవ బంధనాత్. బంధనం అంటే తొడిమె, ఉర్వారుకం అంటే దోసపండు, దోసపాదు కిందే పాకుతుంటుంది. ఇంతంత దోసకాయలు వస్తుంటాయి. ఏ చెట్టుకు పాకదు. చెట్టుకు పాకితే ఆ పండ్లు ఆ బరువుకి లతంతా తీగంత కింద పడిపోతుంది. నేల మీద పాకిస్తారు. ఆ దోసకాయ పండైపోయినప్పుడు, బాగా పండినప్పుడు ఆ తొడిమి నుంచి అదే విడిపడుతుంది. ఉర్వారుకం ఇవ బంధనాత్. బంధనాత్ తొడిమి నుంచి ఉర్వారుకం దోసపండు ఇవ బలే. దోసపండు ఏ విధంగా తొడిమి నుంచి దానంతరం అదే ఎదురుకు వచ్చేస్తుందో, అలా ఇక్కడి నుంచి అపమృత్యు దోషాల నుంచి నన్ను రక్షించు స్వామి అని ప్రార్థన. మృత్యోర్ముక్షీయ మామృతాత్.